ఒకసారి ఉదయకాలం ఆదివారపు ఆరాధనకి వెళ్ళడానికి ఒక ఫాదర్ గారు పల్లెటూరులో ఉంటున్నారు సేవ కొరకు. ఆ ఫాదర్ గారు బహిర్భూమికి వెళ్ళాల్సి వచ్చి అలా వెళ్ళి వచ్చుండగా పక్క వాళ్ళది కోడి గంప కింద అరుస్తుందంట. ఏమరుస్తుందమ్మా? కోడి గంప కింద అరుస్తుందంట. అప్పుడు ఆ పాదిరికి ఏమేమి మనసు వచ్చిందంటే, ఇవాళ ఆదివారం కదా కోడి కూర తింటే బాగుంటుంది అనిపించిందంట. అప్పుడు ఆ పాదిరి గారు వెళ్ళి ఆ గంప కింద ఉన్నటువంటి కోడిని తీసుకొచ్చి పాదిరం గారికి ఇచ్చారు. మరి వెళ్ళి నేను ఆరాధన చూసుకుని వాకింగ్ చెప్పి వస్తాను, నువ్వు చక్కగా దీన్ని ఫ్రై చేసి చారు పెట్టు అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళి మరి కోడికూర కదండి, ఎలా అయినా కొంచెం ఆకలి ఎక్కువగా ఉండదా? ఆకలి ఎక్కువగానే ఉంటుంది కనుక వెళ్ళి సంఘటనలందరితో మాట్లాడుతూ వాక్యంలో నుండి దేవుని ఆజ్ఞల గురించి చెప్పాడు. మనం దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నీ పొరుగు వారికి ఏది ఆశించకూడదు అని వాక్యం తీసి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు బోధిస్తున్నారంట. ఎవరో పాదిరి గారు బోధిస్తుంటే విశ్వాసులు మరి అమాయకులు కదండి, జాగ్రత్తగా అయ్యగారు చెప్పే బోధ వింటున్నారు. అప్పుడు ఆయన ఇలాగా పెట్టుకున్నారు, దొంగతనం చేయరాదు, దొంగలగా ఉండరాదు, దొంగలకు లేదు పరలోకము, అయ్యో దొంగలకు లేదు పరలోకము అన్నారు. అయ్యగారు చెప్పేటువంటి ఆ బోధను శ్రద్ధగా ఆలకిస్తున్నారంటే విశ్వాసులు గడగడ ఉనుక్కుంటూ. ఆ వింటున్నటువంటి మాటలకు అయ్యగారికి కొంచెం ఉత్సాహం ఎక్కువై, దొంగతనం చెయ్యరాదు, దొంగలగా ఉండరాదు, దొంగలకు లేదు పరలోకము, అయ్యో దొంగలకు లేదు పరలోకము అని ఆపేశారంట. ఈలోపు అయ్యగారు కోడిని తీసుకొచ్చారు కనుక గంప కింద పెట్టింది పాదిరి గారు. బట్టలు ఆరేసుకుని ఆ బట్టల పని అయిపోయిన తర్వాత కోడి పని చూద్దాం అనుకుంటుంది. ఈలోపు మైకులో నుండి గొట్టాల్లో నుండి ఏ మాట పడుతుందంటే, దొంగతనం చేయరాదు, దొంగలగా ఉండరాదు, దొంగలుగా మీరు ఉంటే ఏం పోగొట్టుకుంటారు? పరలోకం పోగొట్టుకుంటారు అనేటువంటి మాట ఆ సౌండ్ నుండి వస్తుంటే బట్టలు ఆరేసేటువంటి పాదిరి గారు ఆ మాట విన్నాడు. ఈయన ఆవిడకి ఏ మనసు వచ్చిందంటే, అమ్మో మా పాస్టర్ గారు పరలోకం గురించి చెప్తున్నారు, పరలోకం చేరాలి అంటే దొంగతనం చేయకూడదు, దొంగలుగా ఉండరాదు, మీ పొరుగు వాళ్ళు ఏది ఆశిపోద్దని చెల్లిస్తున్నారు. మరి ఇప్పుడు మా పాదిరి గారు తీసుకొచ్చి ఇచ్చిన కోడి మాది కాదుగా అని పాదిరి గారు ఏం చేశారంట, ఆ గంప కింద కోడి పెట్టని లేదు. ఆ తర్వాత బట్టలు ఆరేసుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుని వంట చేసి చక్కగా రెడీ అయ్యారు, ఆరాధనలో పాల్గొన్నారు. ఆయన కంటే ముందు వచ్చేసారు. ఫాదర్ గారు అటు ఇటు 4 మాటలు చెప్పి గబగబా బోధ ముగించుకుని ఇంటికి వచ్చి అన్నం పెట్టు అన్నాడు. అన్నం పెట్టు అనేటప్పటికి ప్లేట్లో అన్నం పెట్టి చింతపండు సట్టు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టిందంట. అన్నం ఎలా ఇటు అటు అటు కలుపుతా ఇంకా కాసేపటికి కొద్దిసేపటికి వస్తుంది కదా ఫ్రై అనుకుంటున్నాడంట. ఏ ఫ్రై అది? కోడి ఫ్రై వస్తుందని ఎదురు చూస్తున్నాడంట. ఎంతసేపు చూసినా కానీ అన్నం ప్లేట్ కనపడుతుంది, చింతపండు దాట కనపడుతుంది, కానీ కోడి ఫ్రై మట్టికి రావట్లేదంట. అప్పుడు చూసి ప్రశ్నించాడంట, ఏమా పాదిరమ్మా, ఉదయం నీకు కోడి తీసుకొచ్చి ఫ్రై చేయమని చెప్పాను, సారి పెట్టమన్నాను, సారి అయితే ఉంది కానీ ఫ్రై అయ్యేదని అడిగాడంట. అడిగితే అప్పుడు పాదిరమ్మ గారు ఎత్తుకున్నారంట, అయ్యగారు బోధ విని అమ్మగారు అదిరిపడి, అయ్యగారు బోధ విని అమ్మగారు అదిరిపడి, గంప కింద కోడి పెట్టలేపెరా, చింతపండు సారు కాసి పెట్టారా. ఏం చేసిందంట అమ్మగారు? ఏ బాధ